మీరెప్పుడైనా ఆలోచించారా? మన తాత ముత్తాతల కాలంలో డజను మంది పిల్లల్ని కనడం చాలా సాధారణమైన విషయం. కానీ ఇప్పుడు అధునాతన వైద్యం, విటమిన్ టాబ్లెట్లు, సౌకర్యవంతమైన జీవితం ఉన్నప్పటికీ పిల్లలు పుట్టడమనేది ఒక పెద్ద పోరాటంగా ఎందుకు మారిపోయింది? అసలు మన శరీరంలో ఏం జరుగుతోంది అని ఎప్పుడైనా అనిపించిందా? మీకొక షాకింగ్ నిజం చెప్పనా? అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) లెక్కల ప్రకారం ఈ సంతానలేమి అనే ఇన్ఫర్టిలిటీ అనే సమస్య టైప్ 2 డయాబెటీస్ కంటే సాధారణమైపోయింది మరియు రొమ్ము క్యాన్సర్ అంతా విస్తృతంగా మారిపోయింది. ఈరోజు మనం ఒక అతిపెద్ద సీక్రెట్ని డీకోడ్ చేయబోతున్నాం. ఎందుకిలా జరుగుతోంది, దాన్ని సహజంగా ఎలా సరిదిద్దుకోవాలి, మరియు ఈ ప్రయాణంలో ఎదురయ్యే మానసిక సవాళ్లను ఎలా జయించాలి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్ని లేదా మీ ఆత్మీయుల జీవితాన్ని మార్చవచ్చు. మనం ముందుగా ఒక పెద్ద అపోహను బద్దలుకొడదాం. పిల్లలు పుట్టకపోతే మన సమాజంలో 90% మంది ఆడవారి వైపే వేలెత్తి చూపుతారు. కానీ సైన్స్ ఏం చెబుతోందో తెలుసా? సంతానలేమి కేసులలో 40 నుండి 50% వరకు పురుషుల లోపాల వల్లే జరుగుతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఖచ్చితంగా ఇద్దరి సమస్య. మగవారిలో స్పర్మ్ కౌంట్, క్వాలిటీ మరియు మోటిలిటీ తగ్గిపోవడం ప్రధాన కారణం. మరి దీనికి పరిష్కారమేమిటి? మగవారు ఖచ్చితంగా తమ జీవనశైలి మార్చుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్, సెలీనియం, ఫోలేట్ లాంటి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల స్పర్మ్ క్వాలిటీ అద్భుతంగా పెరుగుతుంది. అయితే గుర్తుంచుకోండి, కొవ్వులో కరిగే విటమిన్లైన ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లను మోతాదుకు మించి తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ లాగా పేరుకుపోయి హానిచేస్తాయి. కాబట్టి డాక్టర్ సలహా తప్పనిసరి. ఇక మహిళల విషయానికి వస్తే అసలు మిస్టరీ అంతా హార్మోన్ల చుట్టూనే తిరుగుతుంది. చాలామందికి ప్రతి నెలా పీరియడ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి అంతా నార్మల్ అనుకుంటారు. కానీ పరిశోధనల ప్రకారం దాదాపు 3/2 మంది మహిళల్లో ఒక నెల జరిగినట్లు మరో నెల అండోద్వాలం జరగదు మరియు హార్మోన్లలో తీవ్ర వ్యత్యాసాలు ఉంటాయి. ఇందులో మనం ప్రధానంగా మాట్లాడుకోవలసిన ఒక సైలెంట్ విలన్ ఉంది. అదే దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, క్రానిక్ స్ట్రెస్. ఎవరైనా మీతో ఎక్కువ టెన్షన్ పడకు, రిలాక్స్ అవ్వు, అవ్వే పిల్లలు పుడతారు అని ఉచిత సలహా ఇస్తే మీకు ఎంత కోపం వస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే ఆ మాట మీ బాధను తక్కువ చేసి చూపిస్తుంది. కానీ సైన్స్ పరంగా చూస్తే ఒత్తిడి అనేది చాలా ప్రమాదకరం. ఈ ఒత్తిడి వల్ల మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగిపోయి నేరుగా ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది మరియు అండోద్వాలం జరగకుండా ఆపుతుంది. అలాగే మరొక ప్రధాన సమస్య లూటియల్ ఫేజ్ డిఫెక్ట్, అంటే అండోద్వాలం జరిగిన తర్వాత గర్భం నిలబడ్డానికి అవసరమైన ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోవడం. దీనివల్ల పీరియడ్స్ ముందు బ్లీడింగ్ కావడం, నిద్రలేమి, మూడ్ దెబ్బతినడం జరుగుతాయి. కేవలం ఒకే ఒక్క బ్లడ్ టెస్ట్ చేస్తే ఇలాంటి హార్మోన్ల లోపాలు బయటపడవు. పీరియడ్స్ సైకిల్ అంతటా హార్మోన్లను ట్రాక్ చేయాల్సిందే. సరే, సమస్యలు తెలుసుకున్నాం. మరిప్పుడు దీన్ని న్యాచురల్గా ఎలా రెక్టిఫై చేయాలి? మందులు లేకుండా హార్మోన్లను బ్యాలెన్స్ చేయవచ్చా? అంటే PCOS, థైరాయిడ్ లాంటివుంటే వైద్యం అవసరం. కానీ జీవనశైలి వల్ల వచ్చిన లోపాలను ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఇదిగో ఈ అద్భుతమైన టూల్కిట్ మీకోసమే. 1. సరైన ఆహారం, ద రైట్ ఫ్యూయల్. ఏ ఒక్క ఫుడ్ మ్యాజిక్ చేయదు, కానీ ఫైబర్, మంచి కొవ్వులు, తగినంత ప్రోటీన్ ఉండే మధ్యధరా తరహా ఆహారం ఈస్ట్రోజెన్ని బ్యాలెన్స్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ముఖ్యంగా సహజంగా ఈస్ట్రోజెన్ పెంచడానికి అవిసె గింజలు, సోయా ప్రోడక్ట్స్, తోఫు, ఎడమామే, కాయధాన్యాలు, శనగలు, ఓట్స్ మరియు వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, పంచదార మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. 2. నిద్ర మరియు వ్యాయామం. హార్మోన్ల బ్యాలెన్స్కి నిద్ర అనేది అతిపెద్ద ఔషధం. నిద్రలేమి వల్ల కార్టిసాల్, ఇన్సులిన్ అన్నీ దెబ్బతింటాయి. అలాగే వారానికి కనీసం 150 నిమిషాల మధ్యతరహా వ్యాయామం మరియు 2 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిలు మెరుగుపడతాయి. 3. ఫర్టిలిటీ విటమిన్స్. టైమింగ్ ఈజ్ కీ. ఒక అండం పూర్తిగా డెవలప్ అవ్వడానికి దాదాపు 90 రోజులు పడుతుంది. కాబట్టి గర్భం కోసం ప్లాన్ చేయడానికి కనీసం 3 నుండి 12 నెలల ముందు నుండే ఫర్టిలిటీ విటమిన్స్ తీసుకోవడం ప్రారంభించాలి. ఇందులో శిశువు నాడీ లోపాలను అరికట్టే ఫోలెట్ అత్యంత ముఖ్యమైనది. ఈ సహజ మార్పులు మీ శరీరంలో రిజల్ట్ చూపించడానికి కనీసం 2 నుండి 3 పీరియడ్ సైకిల్స్, అంటే నెలలు సమయం పడుతుంది.
శారీరక సమస్యల కంటే మనల్ని ఎక్కువ కుంగదీసేది మానసిక సంఘర్షణ. ముందుగా మీ బంధం గురించి మాట్లాడుకుందాం. సంతానలేమి విషయంలో భాగస్వాములు ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. ఒకరినొకరు నిందించుకోవద్దు. మీరొక టీంలాగా పనిచేయాలి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అవసరమైతే ప్రొఫెషనల్ థెరపీ తీసుకోవడానికి వెనకాడకండి. ఇక ఆఫీస్ విషయానికి వస్తే పదే పదే క్లినిక్కి వెళ్లడం, హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల వచ్చే మూడ్ స్వింగ్స్, లీవ్స్ అడగడం ఇదొక పెద్ద పోరాటం. దాదాపు సగం మంది ఉద్యోగులు ఈ విషయాన్ని వాళ్ల బాస్కి చెప్పడానికి భయపడతారు. కానీ ఇది మరింత ఒత్తిడిని పెంచుతుంది. మీరు మీ బాస్కి గానీ హెచ్ఆర్కి గానీ చెప్పాలని నిర్ణయించుకుంటే దీన్ని ఒక మెడికల్ కండిషన్గా వివరించండి. మీరు పూర్తి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగానే ఒక ప్లాన్ తయారు చేసుకుని మీ పనికి ఆటంకం కలగకుండా టైం ఎలా మేనేజ్ చేస్తారో వాళ్లకి వివరించండి. మీకు తెలుసా, కొన్ని చోట్ల ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్కి కంపెనీ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. మనం తెలుసుకోవలసిన ఇంకో పెద్ద సీక్రెట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. అంటే మొదటి బిడ్డ ఆరోగ్యంగా పుట్టిన తర్వాత రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తే గర్భం రాకపోవడం. సమాజం మిమ్మల్ని కనీసం ఒక బిడ్డైనా ఉన్నారుగదా, ఇంకా ఎందుకాశా, సంతోషించు అని విమర్శించవచ్చు. కాని మీ బాధ కూడా నిజమైనదే. మీరనుకున్న ఫ్యామిలీ పూర్తి కాలేదనే వెలితి మిమ్మల్ని బాధిస్తుంది. దీనికి సిగ్గుపడాల్సిన పనే లేదు. ఈ సమస్యను అర్థం చేసుకునే డాక్టర్ను మరియు సపోర్ట్ గ్రూప్స్ను కలవండి. చివరిగా ఒక ముఖ్యమైన మాట. మీ సర్కిల్లో ఎవరైనా సంతానలేమితో బాధపడుతుంటే మీరు గర్భవతి అయిన వార్తను వాళ్లకి ఎలా చెప్పాలి? ప్లీజ్, పబ్లిక్లో నలుగురి మధ్యలో వాళ్లకి సర్ప్రైజ్ ఇవ్వకండి. సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వాళ్లకి తెలిసేలా చేయకండి. అది వాళ్లని చాలా కలవరపెడుతుంది. వాళ్లకి పర్సనల్గా ఒక టెక్స్ట్ మెసేజ్ లేదా ఈమెయిల్ చేయండి. నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఈ వార్త నీకు మిశ్రమ భావాలను కలిగిస్తుందని నాకు తెలుసు. నువ్వు ప్రాసెస్ చేసుకోవడానికి నీకు స్పేస్ ఇస్తున్నాను, ఐ లవ్ యూ అని మెసేజ్ చేయండి. ఇది వాళ్ల పట్ల మీరు చూపించే అసలైన గౌరవం మరియు కరుణ. అలాగే జస్ట్ రిలాక్స్, నెక్స్ట్ నీవంతేలే లాంటి టాక్సిక్ పాజిటివిటీ మాటలు వాడకండి. బంధువులు అడిగే ప్రశ్నలకు భయపడకండి. మీకంటూ ఒక బౌండరీ సెట్ చేసుకోండి. మీ ప్రయాణం మీది. సరైన జీవనశైలి మార్పులు, ఆధునిక వైద్య విధానాలు, ఐయుఐ, ఐవీఎఫ్లతో బలమైన మానసిక స్థైర్యంతో ఈ సవాళ్లను జయించవచ్చు. గుర్తుంచుకోండి, మీరు ఒంటరి కాదు, మీరు చాలా బలవంతులు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్టిలిటీ జర్నీలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటో కింద కామెంట్స్లో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో డీప్ డైవ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.